ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి చేస్తున్నానండి. ఇదైతే వర్షాకాలానికి అలాగే శీతాకాలానికి చాలా మంచిదనమాట. మునగాకు ఒంటికి చాలా వేడి చేస్తుందండి. అందుకని ఈ వర్షాకాలానికి శీతాకాలానికి చాలా బాగా పనిచేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ మునగాకు పొడి అయితే ఆరోగ్యానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక 2 ముద్దలకి ఈ మునగాకు పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ మునగాకు పొడిని అయితే ఎలా చేసుకోవాలో మా అమ్మ అయితే చేసి చూపిస్తున్నారండి. మీరైతే మిస్ అవ్వకుండా ఫుల్గా వీడియో చూసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న మునగాకుల్ని తీసుకొని ఇలా బకెట్లో నీళ్లు వేసి ఇలాగైతే వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ముంచుకుంటూ వాష్ చేసుకుంటే ఇందులో ఉండే చిన్న చిన్న పురుగులు అలాగే పట్లు కూడా వచ్చేస్తాయండి ఇలా వాష్ చేసుకోవడం వలన. ఇలా వాష్ చేసుకున్న మునగాకుని కాటన్ క్లాత్ లో అయితే వేసుకోవాలండి. కాటన్ క్లాత్ లో వేసుకోవడం వలన ఇందులో ఉన్న నీళ్ళన్నీ పీల్చుకుంటుంది అనమాట. ఇలా క్లాత్ లో వేసుకొని ఫ్యాన్ కింద అయితే వీటిని అయితే ఆరేసుకోవాలండి. ఎండలో అయితే ఆరేయకూడదు, ఫ్యాన్ కింద మాత్రమే ఆరేసుకోవాలి. ఇవైతే ఒక అరగంట సేపు ఇలా గాలికి వదిలేస్తే ఆరిపోతాయండి. ఈ మునగాకుల్లో నీళ్ళన్నీ ఇంకిపోయాక ఇదైతే మనం ఇలా ఆకులను అయితే విడదీసుకోవాలండి. చూడండి, ఆకులను అయితే ఇలా తీసుకోవాలి. ఈ పుల్లలు ఏవి లేకుండా ఇలా అయితే ఆకుల్ని తీసుకోవాలి. చిన్న చిన్న పుల్లలు ఉంటే తర్వాత తీసుకోవచ్చండి. లేదు మీకు అంత టైం లేదు, వీలు కాదు అంటే ముందు రోజు సాయంత్రమే మునగాకుల్ని తీసి బాగా శుభ్రంగా కడిగి ఒక మంచి కాటన్ క్లాత్ లో చుట్టేసి నైట్ అంతా పెట్టేస్తే మార్నింగ్ కల్లా మీకు ఆకులన్నీ రాలిపోతాయండి. చిన్న చిన్న పుల్లలు ఎక్కడైనా ఉంటే ఏరుకోవచ్చు. ఇలా మునగాకులు మొత్తాన్ని విడదీసుకొని దీన్ని అయితే ఇంకొకసారి కాటన్ క్లాత్ లో ఆరేసుకోవాలండి. ఏదైనా తడిలాగా ఉండిపోతే అదైతే ఆరిపోతుందండి. అందుకని ఒక 15 నిమిషాల వరకు ఈ ఆకుల్ని కూడా ఒక క్లాత్ పైన వేసుకొని గాలికైతే వదిలేయాలి. ఎండలో మాత్రం పెట్టకూడదండి, ఓన్లీ ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఆరిందో ఆకంతా, అస్సలు తడి లేకుండా ఇలాగైతే ఆరేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆరిపోయిన మునగాకుని ఒక గ్లాస్లో కానీ కప్లో కానీ వేసి మీరైతే కొలుచుకోవచ్చండి. నేనైతే కప్లో వేసి కొలుచుకుంటున్నాను. ఈ కప్తో అయితే నాకు 6 కప్పుల వరకు మునగాకు అయితే వచ్చిందండి. ఇప్పుడైతే ఈ పొడి కోసం పప్పులను అయితే వేయించుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా అయితే పల్లీలు లోపల వరకు వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు మాడిపోతాయండి. పల్లీలు కొద్దిగా వేగాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఏ పప్పులైనా సరే సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువగా వేయకూడదు, లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ధనియాలు కూడా కొద్దిగా వేగాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇంకాస్త వేయించుకోవాలి. ఇక్కడైతే నేను పప్పుల్ని కొద్దిగా వేసుకొని వేయించుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంకొద్దిగా క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇవి కూడా కాస్త వేగాక ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకాస్త వేయించుకోవాలండి. ఈ పప్పులు అనేవి ఎక్కువగా వేసుకుంటే మునగాకు ఫ్లేవర్ అనేది తెలియదండి. అందుకనే అమ్మ అయితే కొద్దిగా వేసుకుంటుంది. లేదు మీరు తినగలము అంటే ఓన్లీ మునగాకునే పొడి చేసుకుని లైట్గా సాల్ట్ వేసుకొని ఇలా తీసుకుంటే ఇంకా చాలా మంచిదంటండి ఆరోగ్యానికి. ఇప్పుడైతే ఈ పప్పులన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా ఫ్రై చేసుకున్న పప్పుల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడైతే ఇదే కడాయిలో ఇంకాస్త నూనె వేసుకొని ఇందులోనే ఒక 10 నుండి 15 వరకు ఎండుమిరపకాయలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలను అయితే ఇలా మూడికలు తీసి ఇలా డైరెక్ట్గా వేసుకోవాలండి. ముక్కలు చేసుకుంటే పిక్కలు అనేవి బయటకు వచ్చేసి ఘాటు వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఇలా డైరెక్ట్గా ఒక్కటిగా వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా గిన్నెలో వేసుకుందామండి. ఇప్పుడైతే అదే కడాయిలో ఇంకాస్త నూనె వేసి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే వేసుకోవాలి. వేసుకొని దీన్ని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకోవడం వలన కొంచెం గట్టి పడుతుందన్నమాట, మిక్సీ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకనే ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇప్పుడైతే ఇదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపటలాడాక ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాకునైతే వేసుకోవాలండి. కడాయికి సగం వరకు ఆకునైతే వేసుకోవాలండి. మరి నింపుగా వేసుకుంటే కలపడానికి వీలుండదు, ఫ్రై అవ్వదన్నమాట ఆకైతే సరిగా. అందుకని ఇలా సగం వరకు ఆకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఆకైతే మాడిపోతుందండి. అందుకనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
నేనైతే 2 సార్లు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఒకసారి ఫ్రై అయినాక ఇంకా మిగతా ఆకుల్ని వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకున్నాను. చూడండి ఆకునైతే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఆకైతే ఎలా ఫ్రై అయిందో. చూడండి ఆకైతే ఎలా ఫ్రై అయిందో చూద్దాము. ఇలా చేత్తో ఒక ఆకుని తీసుకొని ఇలాగైతే నలపాలండి. ఇలా నలిపితే గుండగా అయింది కదండి. చాలా బాగా ఫ్రై అయినట్టు ఇలా అయితే. ఇలా ఫ్రై చేసుకొని ఈ ఆకునైతే ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రబ్బలను వేసుకోవాలండి ఇందులోనే. అలాగే రుచికి సరిపడా గడ్డుప్పు అయితే వేసుకోవాలండి. కల్లుప్పు, గడ్డుప్పు అని అంటారు కదండి. ఆ ఉప్పు అయితే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ముందుగానే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా సరే మనం ఆకు వేసుకున్న తర్వాత ఇదైతే మెత్తగా అవ్వదనమాట. అందుకనే ముందుగానే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకునైతే వేసుకుందామండి. మీకు వీలైనంత మునగాకునైతే వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నేనైతే. చిన్న మిక్సీ గిన్నెనైతే తీసుకున్నానండి. అందుకని కొద్దిగా వేసుకుంటూ నేనైతే మొత్తాన్ని పొడి చేసుకుంటున్నాను. ఇలాగైతే మొత్తం పొడినైతే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి పొడి అయితే ఎంత బాగా వచ్చిందో. అస్సలు ముద్దలా కాకుండా ఎంత బాగా పొడిగా వచ్చింది కదండి. పొడి అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాం దీన్నైతే. చూడండి మునగాకు పొడి అయితే ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అంత బాగా వచ్చింది పొడి అయితే. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పప్పులు ఇలా తక్కువగా వేసుకొని మునగాకు పొడి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. వేడి అన్నంలో ఈ మునగాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు నెయ్యి ఇష్టపడిన వాళ్ళైతే నూనెను కూడా వేసుకోవచ్చండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సింపుల్ మెథడ్లో అయితే చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా మునగాకు పొడిని అయితే చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో అలాగే వచ్చే చలికాలంలో ఈ మునగాకు పొడి చేసుకొని మీరైతే మంచి డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే రోజు కొద్దిగా తింటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలకి పెట్టినా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంచెం కారం తక్కువ చేసి చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరైతే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే మా అమ్మ చేసిన ఈ మునగాకు పొడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. రెసిపీ వీడియో తప్పకుండా చేసి పెడతాను. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.